ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా చూడండి నా ముందు ఏమున్నాయో అన్ని కూరగాయలు అయితే వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకొని వచ్చినాం ప్రశాంత్. కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి నేను ఏమేమి తీసుకొచ్చిన్నా. ఎండలు మండిపోతున్నాయి, కూరగాయల రేట్లు కూడా మండిపోతున్నాయి. అన్ని పావు కిలోలే తీసుకొని వచ్చి అందులో ఒకటి ఎండాకాలం కదా పులుసు పెట్టొచ్చండి. బాగా ఫ్రైలు అలవాట్లేదు. అరకిలో, ఇది పావు కిలో, ఇది పావు కిలో, ఇది అరకిలో, ఇది అరకిలో. టమాటా రేటు కూడా పెరిగిపోయింది. ఫ్రూట్స్ కూడా అంతే ఉన్నాయి. ఎన్ని కూరగాయలు ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ తీసుకొని వచ్చినాం. కానీ చిరుతిండి ఎక్కువ అవుతుంది మా ఫ్రెండ్స్కి. ఫ్రూట్స్ ఉంటే కొంచెం ఇంట్లో బయట ఫుడ్ వేస్ట్ ఫుడ్కి పెట్టే బదులు ఈ ఫ్రూట్స్కి పెడితే బెటర్ కదా అని ఇంకా ఇవైతే తీసుకొని వచ్చినాం. బత్తాకాయ, ఇవేమో జామకాయలు. బత్తాకాయ కాదు, బత్తాయి కాయ. బతాయి బతాయి క్యా బతాయి? బతాయి. నాకైతే జామకాయలు అంటే మా ఆల్ టైమ్ ఫేవరెట్. ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి. హార్ట్కు మంచిదని ఇంకా బాగా అందుకే లెమన్స్ అయితే తీసుకొని వచ్చిన. క్యారెట్లు కూడా బాగా రేట్ ఉన్నాయి. 50 రూపాయలు అంట కిలో. 50 కదా ప్రశాంత్. అందుకనే అరకిలో తీసుకొని వచ్చిన. అరకిలో కూడా కాదు, పావు కిలో అనుకుంటా. ఎక్కువే ఉన్నాయి. పావు కిలోనే ఇవి 20 అంటే 80 రూపీస్ కిలో. ఇంకా ఇది అరకిలో ఉంది కాయ. ఇవన్నీ అయితే సర్దుకోవాలి. అది గిన్నె నెట్టు కొంచెము ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఉన్నా బాగుంటుంది. కానీ ఇవి ఎండకి తొందరగా ఖరాబ్ అవుతాయి. టమాటా అయితే ఇంకా తొందరగా ఖరాబ్ అవుతాయి. ఇవన్నీ అయితే సర్దుకోవాలి. ఇంతకుముందు ఇంకా బాగా తీసుకునేది కానీ ఇప్పుడు ఈ ఎండకి కొన్ని ఆగట్లేదు. కొన్ని తీసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇంకా తర్వాత అయినా షాప్లో పప్పు అవే ఎక్కువ చేస్తాను ఫ్రెండ్స్. ఈ సండే ఈ కవర్లన్నీ దాచి పెట్టాలన్నట్టు. వీక్లీ 2 times పప్పు. 2 times. కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారులే కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ అనేది, మీరు చేసే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి వీడియోనైతే. ఎందుకంటే లైక్ చేయకపోతే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. అందుకే సో ప్లీజ్. అలానే వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీ నుంచి మాకు మీరు ఏమన్నా అంటే ఈ ప్రాంక్ చేయండి అట్లా ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. చేస్తాం మీకోసం. కంపల్సరీగా మేము చేస్తాం. మా బెస్ట్ మేము ఇస్తాం. అవును ఫ్రెండ్స్. చదువుకోవడం అంటే అది. ఉన్నా లేకున్నా ఇవైతే తినక తప్పదు కదా బతకడానికి. అంతే. వీటిని అంటే కనీస అవసరాలు అంటారు. నేను తెలుగులో చెప్పిన, ఆమె ఇంగ్లీష్లో చెప్తా తర్వాత. తీసుకోవాలి తింటానికి. ఇప్పుడు ఆల్రెడీ అద్విత బత్తాయి కాయ తీసుకున్నది, తింటుంది. 3 days దాకా మాకు ఎలాంటి చిరు తిండి అవసరం లేదు. ఎందుకు అంటే ఇవి ఉన్నాయి కదా క్యారెట్స్. అవి క్యారెట్ ఉంటే క్యారెట్ జ్యూస్ అయితే పట్టుకొని తాగుతాం అలవాటు. చెప్తా ఇదంతా తీయాలి.
ఐస్ క్రీమ్స్ వీళ్ళిద్దరే తింటున్నారు. తెచ్చేది నేను, తినమని ఎవరు అడగరు ఇద్దరిట్లో. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అడుగుతా. మరి నువ్వు ఇద్దరికి ఎందుకు తెచ్చినావు? ముగ్గురి దేవాలి. మళ్ళీ ఇక ప్రిన్సీ అంటుంది అయ్యో పప్ప తీసుకో తిను అను. పప్ప తీసుకో తిను అను. వైట్ ఆకిం కాదు, పింక్ ఆకిం తిను పప్ప. ఇది అది నీది ఏం ఐస్ క్రీమ్? అన్నీ చూసుకుంటాను ఇక కర్రీస్ ఏమేమి ఉన్నాయా అని. ఏదో స్మెల్ అయితే వస్తుంది. ఏ స్మెల్? ఇదే ఏంటిది అది? చికెన్. అంటే ఖరాబ్ అయిందా? చికెన్ గ్రేవీ. ఖరాబ్ అయిన స్మెల్ వస్తుందా ఎట్లా? పాడైన స్మెల్. నీ భాష నాకు, నా భాష నీకు. ఖరాబ్ అయిందనేది నేను ఆడేది, పాడైందనేది నువ్వు ఆడేది. చూడండి అలా లేకున్నా దాన్ని మొత్తం డ్రెస్ మీద వేసుకుంది. తొందరగా అయ్యి మరి తినాలి. డస్ట్బిన్లో ఏ ప్రిన్సీ అది? ఆమ్లెట్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినా అనుకుంటా. ఆల్రెడీ ఇట్లా కలుపుకొని మంచిగా ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని చేసుకుంటారు, అట్లా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అదంతా టైం లేదు, 9 అవుతుంది టైం. కొందరేమో ఓన్లీ ఎగ్ అందులో డైరెక్ట్ కొట్టి దాని మీద కారం, ఉప్పు అవి చల్లుకుంటారు, అట్లయినా బాగానే ఉంటుంది. ఇది ఇక్కడ ఇందులో ఆయిల్ పోసి ఇది ఆన్ చేసి ఇట్లా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యేలోపు ఇందులో ఆయిల్ తొందరగా వేడవుతుంది. అయితే ఇట్లా కొంచెం కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసి మళ్ళీ ఇంకో కొంచెం కలుపుకుంటే మొత్తం మంచిగా కలిసిపోతుంది ఇలా. వావ్ గ్రేట్. ఇక్కడ ఉండాల్సిన కాదు నేను, కాకపోతే అంతే ఇక్కడ ఉన్న గుడిసెలలో ఉన్నాను. ఏందో గీత ఆయిల్ పోయేవే. ఫస్ట్ చేసేటట్టున్నా. ఇవాళ పప్పు అండ్ పచ్చి పులుసు చేసింది ఫ్రెండ్స్. పప్పు అయితే అయిపోయింది, ముద్దపప్పు, ఓన్లీ పచ్చి పులుసే ఉంది. అందుకే ఆమ్లెట్ చేస్తే సెట్ అయింది కదా అని ఆమ్లెట్ వేసుకుంటున్నాం మేము. దాన్ని ఎట్లా తీద్దాం? వావ్, అది నాకే చేసేది. మాడకుండా చెయ్యి ప్లీజ్, మాడితే నేను తిను. మాడొద్దు అని అంటే వెనక కాలం ముందుకే తీయడం అవుతుంది. కరువు నిలబెట్టుకున్నాం అంటే కుదిరేటట్లేదు. ఇక తీయ ఎట్లయినా తుంపలైనా ఏం కాదులే. కూర్చుంటాం. వేసినావా? తిప్పినా అక్కల్లి. తినేటప్పుడు ఇబ్బంది కాకుండా పాపం. ఇప్పుడే టూ పార్ట్స్ చేసిన. అంటే ఆ తుంపడం కొంచెం నాకు కష్టం అయింది కదా. మళ్ళీ పర్ఫెక్ట్ అంట ఆమ్లెట్. డబ్బల్ అయితే మంచిగా వస్తుంది.
డబల్ అంటే కొంచెం నాకు వేసుకున్నది మంచిగా వస్తుంది. అది మందంగా వేసుకుంటావు కాబట్టి మంచిగా వచ్చింది. జరుగు